హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో అందరూ ఇష్టంగా తినే ముంబై స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. పిల్లలైనా పెద్దవాళ్ళకైనా రోడ్ సైడ్ బండి మీద చేసే పావ్ బాజీ అంటే చాలా ఇష్టంగా తినేసేస్తారు కదండి. కానీ రోడ్ సైడ్ బండి మీద కన్నా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంట్లోనే ఇలా పావ్ బాజీ చేసేటప్పుడు ఈ ఒక్క చట్నీ వేసి చేయండి. అచ్చం ముంబై స్ట్రీట్ స్టైల్లో లాగానే టేస్ట్ అద్దిరిపోతుంది. రోడ్ సైడ్ బండి మీద కన్నా ఇంట్లోనే ఇలా టేస్టీగా చేసేసుకోవచ్చు అండి. టేస్ట్ అనేది అద్దిరిపోతుంది. ఇంట్లో వాళ్ళందరూ 1-2 పావులు ఇష్టంగా తినేసేస్తారు. అంత బాగుంటుంది. మరి ఇంకెందుకని ఆలస్యం, ఇంట్లోనే టేస్టీగా ముంబై స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీని ఎలా చేయాలో చూద్దామా. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా పావ్ బాజీ కోసం మనం బంగాళదుంపల్ని ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను పెద్ద సైజు బంగాళదుంపల్ని 2 తీసుకున్నాను. ఇలా 2 బంగాళదుంపల్ని తీసేసుకొని గిన్నెలో వేసేసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకొని ఇవి ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత వేరొక గిన్నె తీసుకొని అందులోకి నేను ఇక్కడ 4-5 కాశ్మీరీ రెడ్ చిల్లీని తీసుకున్నానండి. ఇవి తీసేసుకొని ఇవి గిన్నెలో వేసేసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోకి నేను 1 గంట ముందే నానబెట్టుకున్న ఒక 50 గ్రాముల బఠానీల్ని ఈ కుక్కర్లోకి వేసేసుకుంటున్నాను. బఠానీలు వేసుకున్నాక ఒక టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. అలానే ఒక చిన్న బీట్రూట్ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఈ కారం వేయటం వల్ల పావ్ బాజీకి మంచి కలర్ అనేది వస్తుంది. కూరగాయ ముక్కలు అన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసేసుకొని ఒక మందపాటి గిన్నె అయినా పర్వాలేదండి, లేకపోతే ఇలా కుక్కర్ అయినా పర్వాలేదు. ఇలా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసేసుకొని 2 స్పూన్ల ఆయిల్, అలానే ఒక 50 గ్రాముల బటర్ వేసేసుకోవాలి. బటర్ వేసేసుకున్నాక బటర్ అంతా కరిగిన తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా బాగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ మరీ ఎక్కువగా ఎర్రగా వేగనవసరం లేదండి, ఇలా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు క్యాప్సికమ్ ముక్కల్ని వేసేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకొని ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్కల్ని అలానే ఉల్లిపాయ ముక్కల్ని కూడా రెండింటిని బాగా కలిపేసేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు వేయించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యాప్సికమ్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేయించుకుంటూ ఉండాలి. ఈ వేగేలోపు మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న కాశ్మీరీ రెడ్ చిల్లీని తొడిమెలు తీసేసుకుని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. అలానే ఇందులో ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయను తీసుకుని పొట్టు ఒలుచుకుని ఆ వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 2 ఇంచు అల్లం ముక్కను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ అల్లం ముక్కలను కూడా వేసేసుకుని ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకోవాలండి. మరీ ఎక్కువ నీళ్లు పోసుకోకూడదు. ఇలా కొంచెం నీళ్లు పోసేసుకుని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ చట్నీయే మనకి పావ్ బాజీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు కుక్కర్లో వేయించుకుంటున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి కలిపేసేసుకోవాలి. వీటిని కూడా ఎక్కువగా వేయించుకొని అవసరం లేదండి, ఇలా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని అలానే 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసేసుకోవాలండి. వీటిని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వీటిని కూడా 1 నిమిషం పాటు వేయించేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకోవాలి. అలానే 4 పెద్ద సైజు టమాటాలని బాగా సన్నగా ఇలా పేస్ట్ లాగా చేసేసుకొని వేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా ఈ కూరలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు కూడా 1 నిమిషం పాటు బాగా వేయించేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మనం కుక్కర్లో ఉడికించుకున్న కూరగాయ ముక్కల్ని చూద్దాము. ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసుకోవాలి. కుక్కర్ మూత తీసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న కూరగాయ ముక్కలన్నీ మంచి కలర్ వచ్చినాయి కదండి. ఇందులో మనం బీట్రూట్ ముక్కలు వేసాం కాబట్టి కలర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో స్ట్రైనర్ పెట్టేసేసి మనం ఉడికించుకున్న కూరగాయ ముక్కలన్నింటినీ ఇలా స్ట్రైనర్లో వేసేసుకోవాలి. ఇలా స్ట్రైనర్లో వేసి తీసుకుంటే ఇందులో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది. వాటర్ అంతా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నింటినీ కూడా పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న కూరగాయ ముక్కల వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ని మనం పారబోయిన అవసరం లేదు. ఈ వాటర్ కూడా మనకి యూస్ అవుతుంది. ఇప్పుడు ఈ వాటర్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక పక్క స్టవ్ మీద 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసేసుకొని ఒకసారి కూర అంతా బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు ఇలా ఉడికించుకుంటే ఈ కూరగాయ ముక్కలు కూడా చక్కగా బాగా ఉడికిపోయినాయండి. ఇదంతా ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఆ కూరగాయ ముక్కలన్నింటినీ కూడా ఇందులో వేసేసుకోవాలి.
ఈ కూరగాయ ముక్కలన్నీ నేను బాగా సన్నగా కట్ చేసుకున్నాను కాబట్టి తొందరగానే ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఉడికించుకున్న కూరగాయ ముక్కలు కూడా వేసేసుకున్నాక ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు దీని మీద మళ్ళీ మూత పెట్టేసేసుకొని మరో 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ వీటిని అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని పైన తొక్కను తీసేసుకొని చేత్తో మ్యాష్ చేస్తూ ఇందులో వేసేసుకోవాలి. బంగాళదుంపలు మ్యాష్ చేసి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ వేసుకున్న చట్నీ ఉంది కదండి, ఆ చట్నీని ఇందులో కొద్దిగా వేసేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ చట్నీని అలానే మిక్సీ జార్లో ఉంచేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఈ చట్నీని మొత్తం వేసుకోకుండా ఒక 3 టేబుల్ స్పూన్లు పక్కన పెట్టేసేసుకొని మనం పావు బాజీ వేయించుకునేటప్పుడు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మిగిలిన చట్నీని నేను పక్కన పెట్టేసేసుకుంటున్నాను. చట్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల పావు బాజీ మసాలా వేసుకోవాలండి. అలానే ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కసూరి మేతి కూడా వేసుకోవాలి. అలానే 1 స్పూన్ ఉప్పు కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ మసాలాలన్నీ మనం వేసుకున్న చట్నీ అంతా బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి. మసాలాలన్నీ కలుపుకునేటప్పుడు మధ్య మధ్యలో ఇలా గరిటతో ఇక్కడ నేను చూపించే విధంగా మ్యాష్ చేస్తూ కలుపుకోండి. ఎక్కడ అనేది మనకి కూరగాయ ముక్కలు అనేది తగలకుండా ఈ విధంగా మధ్య మధ్యలో మ్యాష్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా మ్యాష్ చేస్తూ కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొత్తిమీర కూడా ఇందులో బాగా కలిసేలా కలిపేసేసుకోవాలి. కొత్తిమీర కూడా ఇలా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు మనం కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కల వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ని కొద్దిగా పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. మొత్తం ఒకసారి పోయకూడదండి, ఇలా కొద్దిగా పోసుకుంటూ కన్సిస్టెన్సీని బట్టి కలుపుకుంటూ పోసుకోవాలి. ఈ విధంగా గరిటెతో కూడా మధ్య మధ్యలో మ్యాష్ చేస్తూ ఈ వాటర్ని మొత్తం పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసేసుకున్నాక ఇది ఇంకా కాస్త మెత్తగా రావటం కోసం పప్పు గుత్తితో కానీ లేకపోతే మ్యాషర్తో కానీ ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత నాకు కొంచెం ఈ కర్రీ అనేది గట్టిగా అనిపిస్తుంది. అందుకని మరి కొంచెం ఒక టీ గ్లాస్ నీళ్ళని పోసేసుకొని మరొకసారి మ్యాష్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా పోసుకోకుండా చూసుకుంటూ పోసుకోవాలండి. ఇలా కొద్దిగా నీళ్లు పోసేసుకొని మరొకసారి ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసేటప్పుడే కొద్దిగా బటర్ని కూడా వేసేసుకొని దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. మనకు వీలైనంత మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్నాక బాజీ రెడీ అయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ కొత్తిమీరను కూడా బాగా కలిసేలా కలిపేసేసుకోవాలి. కొత్తిమీర అంతా కలిపేసేసుకుంటే మనకి బాజీ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. సర్వ్ చేసుకునే ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్ మీద కొద్దిగా బటర్ వేసుకోవాలి. బటర్ అంతా కరిగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్లో మిగిలించుకున్న చట్నీ ఉంది కదండి, ఆ చట్నీని 1 స్పూన్ వేసేసుకోవాలి. ఈ చట్నీ వేసి చేసుకుంటే పావు అనేది చాలా రుచిగా ఉంటుందండి. కొంతమంది అయితే దీని మీద ఉప్పు కారం అలా వేసేసి వేయించేసుకుంటారు పావుని. చట్నీని ఇలా కొంచెం కలిపేసేసుకున్నాక ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకొని ఈ కొత్తిమీరను కూడా ఒకసారి అలా కలిపేసేసుకోవాలి. మరి ఎక్కువసేపు కలపనవసరం లేదండి. కొత్తిమీర అంతా ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు మనం ఎన్నైతే పావులు తీసుకుంటామో ఆ పావుని ఒక్కొక్కటి ఇలా తీసుకొని మధ్యలోకి ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్నాక పావుని ప్యాన్ మీద పెట్టేసేసుకుని 2 వైపులా కొంచెం లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఈ పావు అనేది మనం వేసుకున్న చట్నీకి అనేది బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఈ చట్నీ అనేది మనకి బాగా పట్టేట్లుగా 2 వైపులా మనం దీన్ని రోస్ట్ చేసుకోవాలి. 2 వైపులా ఇలా లైట్గా రోస్ట్ చేసేసుకున్నాక సర్వ్ చేసేసుకోవటమే. ఇలానే కొద్దిగా బటర్ వేసుకుంటూ మనం రెడీ చేసుకున్న చట్నీని కొంచెం వేసుకుంటూ మనకు కావాల్సిన పావుల్ని రోస్ట్ చేసుకోవటమే. ఇప్పుడు పక్కన సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలానే సన్నగా కట్ చేసిన కొత్తిమీర చిన్న నిమ్మకాయ ముక్క పెట్టేసేసుకొని ఇప్పుడు పావు బాజీని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా పావు బాజీ తినేటప్పుడు పైన ఇలా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం నిమ్మకాయ పిండేసేసుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. సూపర్ టేస్టీగా స్ట్రీట్ స్టైల్ కన్నా బెటర్గా మనం ముంబై స్పెషల్ పావు బాజీని ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. 1కి 2 పావులు ఎక్కువే తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినేసేస్తారు. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి. అలానే ముంబై స్ట్రీట్ స్టైల్ పావు బాజీ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.